వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ఉందండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, యాప్ లోకి ఈ విధంగా కనిపిస్తుంది. గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగ్రవాల్ యూనివర్సిటీలో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 170 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 171 నుండి చూడండి. ఏ క్లాత్ మర్చెంట్ షోల్డ్ half of his cloth at a 20% profit and half of the remaining at 20% loss, and the rest was sold at the cost price. In the total transaction, is gain or loss will be an incident. ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందు చేసిన క్వశ్చన్ మోడల్ లాగా ఉందండి. ఒక వస్త్ర వ్యాపారి తన వస్త్రములలో సగము 20% లాభానికి, మిగిలిన దానిలో సగము 20% నష్టానికి మరియు మిగిలినవి కొన్న ధర వద్ద అమ్మారండి. అయితే మొత్తం లావాదేవీల్లో అతను లాభం లేదా నష్టం ఎంత శాతం అడుగుతున్నాడండి. ఇక్కడ అతని దగ్గర ఉన్న వస్తువుల్ని 4 భాగాలు చేశారండి. 4 భాగాలు అంటే 4 భాగాలు లేదనుకుంటారు చాలా మంది. ఇక్కడ సగం అన్నట్టు చూడండి. సగం అంటే 1/2 అండి. అంటే బైలో 2 ఉందన్నమాట. మళ్ళీ మిగిలిన దానిలో ఎంత మిగిలిందంటే సగం మిగిలిందంటే సగంలో సగం అంటే 1/4 వంతండి. కాబట్టి 4 భాగాలు వేసుకోండి. 4 భాగాలు వేసుకున్నట్లయితే అందులో 2 భాగాలు 20% లాభానికి, సగంలో సగం మిగిలిన 2 ఉంటాయి కదండి. మిగిలినలో 1 అంటే మిగిలిన 2లో సగం అంటే 1 అవుతుందండి. ఒక భాగం అనేది 20% నష్టానికి అంటే మైనస్ పెట్టుకోండి, ఇది ప్లస్ పెట్టుకోండి నష్టానికి. మరియు ఇంకొక భాగం ఉంటుంది మిగిలింది కొన్న ధరకి అమ్మాడండి. అంటే లాభము లేదు నష్టము లేదు, కూడా 0 పెట్టుకోండి. ఓకే, 2 భాగాలు 20 చెప్పిన కాబట్టి మొత్తం అంత అంటే ఇక్కడ 40% లాభం వస్తుందండి. ప్లస్ 40 వేసుకోండి. ఒక భాగం 20 కాబట్టి -20 అండి, ప్లస్ 0 అండి. అంటే మొత్తం మీద ఎంత వస్తుందండి? 20% ప్లస్ వస్తుంది కాబట్టి లాభం వస్తుందండి. ఇక్కడ 20% లాభం వస్తుంది. కానీ ఇక్కడ మొత్తం లావాదేవీలు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 4 అండి. 4 పాటలు కాబట్టి మనకి లాభము లేదా నష్టం ఫైనల్ రిజల్ట్ కావాలనుకుంటే ఏమవుతుందంటే 20/4 అవుతుందండి. 20/4 అంటే 5 కాబట్టి 5% లాభము అని అర్థం అనమాట. అంటే 5% గెయిన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వన్ చూడండి. ఈ ప్రాసెస్ బెటర్ అనమాట. ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 171 అండి. ఏ పర్సన్ పర్చేజెస్ 90 క్లాక్స్ అండ్ సెల్స్ 40 క్లాక్స్ at a gain of 10% and 50 clocks at a gain of 20%. He sold all of them at a uniform profit of 15%. Then he would have got 40 rupees less. The cost price of each clock is అని ఇచ్చాడండి. ఇంత ముందు క్వశ్చన్ లాగే కొద్దిగా మనకి యాడింగ్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ యూనిఫామ్ రేట్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఆ పాత లాభానికి కొత్త లాభానికి మధ్య తేడా కూడా ఇచ్చాడండి. ఒక వ్యక్తి 90 గడియారాలను కొనుగోలు చేస్తాడు మరియు 40 గడియారాలను 10% లాభంతోను, 50 గడియారాలను 20% లాభంతోను విక్రయిస్తాడండి. అతను వాటన్నింటిని 15% ఏకరీతి లాభంతో విక్రయించినట్లయితే అతను 40 రూపాయలు తక్కువ వచ్చేదండి. అయితే ప్రతి గడియారం ధర అడిగాడండి. ఇక్కడ కూడాను 90 గడియారాల్లో 40 గడియారాలు ఒకలాగా, 50 గడియారాలు ఒకలాగా అమ్మాడండి. 90 గడియారాలు 10% లాభంతోను, నెక్స్ట్ 50 గడియారాలు 20% లాభంతో అమ్మాడండి. ఎంత అవుతుంది? 40 × 10 అంటే 400 అవుతుందండి. ప్లస్ 50 × 20 అంటే 1000 అవుతుంది. 1000 అవుతుందండి. మొత్తం కలిపి 1400 అవుతుందండి. 1400 మొత్తం 90 కాబట్టి 90 వేసుకోండి. 0 క్యాన్సిల్ అయిపోతే 140/9 అవుతుందండి. 140/9 వచ్చిందండి. ఇదేంటంటే లాభం అనమాట. 140/9. కానీ వాటన్నింటిని 15% యాక్యురేట్ లాభంతో విక్రయించినట్లయితే ఏమైందని అతనికి 40% తక్కువ వచ్చేదండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే 15 కంటే ఎక్కువ వస్తుందో చూడండి. 9, 15, 135 కాబట్టి 15 కంటే ఎక్కువ వస్తుందండి.
ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి దీనికి తేడా అనమాట. అంటే 140/9 మైనస్ 15 చేసినట్లయితే మనకి తేడా అనమాట. ఆ తేడా దేనికి సమానం అండి? 40కి సమానం అండి. ఇక్కడ తేడా చూడండి. 140 మైనస్ 135/9 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి బైలో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు ఎల్సిఎం చేసినట్లయితే ఇది వస్తుందండి. అంటే ఎంత వస్తుందండి? 5/9 వస్తుందండి. 5/9 5/9 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 40 రూపాయలండి. 5/9 ఈజ్ ఈక్వల్ టు 40 అండి. 5/9% అనమాట. ఈజ్ ఈక్వల్ టు 40 రూపాయలు అన్నట్లేదు. మనకి ఏం కావాలండి? ప్రతి గడియారం ధరను అడిగాడండి. అంటే 100% కావాలన్నమాట. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5/9% ఈజ్ ఈక్వల్ టు ఎంత కాబట్టి మరి ఎంత అవుతుందో చూడండి. అప్పుడు ఏమో రాసుకోవచ్చండి 100 ఇంటూ ఇక్కడ బైలో 5/9 రావాలంటే రివర్స్ చేస్తే ఏమవుతుందండి? 9/5 అవుతుందండి ఇంటూ 40 అనమాట. 40 వన్స్ 5 వన్స్ 5 ఎయిట్స్ అండి. 9 సెవెన్స్ ఎంత అండి? 9 సెవెన్స్ సరే 9 సెవెన్స్ అంటే 9 ఎయిట్స్ ఎంత అండి? 72 అండి. 72 అంటే 100 అంటే ఏమవుతుందండి? 7,200 అవుతుందండి. 7,200 అంటే మనకి ఎన్ని గడియారాలు ఇక్కడ 90 గడియారాలు కాబట్టి 90 గడియారాలు ఎంత అండి? 7,200 అండి. మనకి ఏం కావాలంటే ఒక గడియారం ఖరీదు కావాలి. ప్రతి గడియారం ఖరీదు కావాలి కాబట్టి ఒక గడియారం ఖరీదు ఏమవుతుందండి? 7,200/9 అండి. 90 అనమాట. 00 పోయిందండి. 9తో 9, 8, 72, 80 అనమాట. అంటే 80 రూపాయలు అని అర్థం అనమాట. ఒక గడియారం కాస్ట్ ఎంత అండి? 80 రూపాయలండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఇది ఒక బెస్ట్ మెథడ్ అనమాట. ఇంకా మీరు వేరే మెథడ్‌లో అంటే ఇక్కడ మనకి ఏంటంటే 90 గడియారాలు కాబట్టి అలా మనం 90 గడియారాల కాస్ట్ ఎక్స్ రూపీస్ అని చెప్పేసి 90 ఇంటూ ఎక్స్ అలా మనం చేసుకుంటే టైం వేస్ట్ అవుతుందండి. అలా కాకుండా ఇంతకుముందు మనం ఇదే మెథడ్‌లో చేసాం కాబట్టి ఆ మెథడ్‌లో మనం చేస్తున్నాం అనమాట. ఇక్కడ లాభాల యొక్క తేడా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే లాభాల యొక్క తేడా కనుక్కోనమాట. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే సరిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 173 అండి. ఏ పర్సన్ ఎర్న్స్ 15% ఆన్ ఏ ఆన్ an investment but losses 10% on another investment. If the ratio of the two investments be 3:5, what is the gain or loss on the investments taken together అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి ఒక పెట్టుబడిపై 15% లాభము సంపాదిస్తాడు. మరొక పెట్టుబడిపై 10% కోల్పోతాడండి. 2 పెట్టుబడుల నిష్పత్తి చూసుకున్నట్లయితే 3:5 అయితే మొత్తం కలిసి తీసుకున్న 2 పెట్టుబడుల లాభం లేదా నష్టం ఎంత శాతం అన్నాడండి. ఇక్కడ సేమ్ అనమాట. ఇది 3, ఇది 5 అండి. అంటే ఒక 3 భాగాలు, ఇది ఒక 5 భాగాలండి. 3 భాగాల్లోన 15% లాభం వస్తుందండి. నెక్స్ట్ 5 భాగాల్లో అయితే 10% నష్టం వస్తుందండి. ఇప్పుడు 2 గుణించినట్లయితే 3 15 ఎంత? 45 అండి. ఇది 50 అండి. ఈ 2 చేస్తే ఏమైందండి? -5 నష్టం వచ్చిందండి. -5 నష్టం వచ్చిందనమాట. 5% నష్టం. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే మొత్తం కలిసి తీసుకున్న 2 పెట్టుబడులపై లాభము లేదా నష్టము ఎంత అని అడుగుతున్నాడు మనకి ఇక్కడ. 2 పెట్టుబడులు కలిపారనుకోండి. కలిపితే ఏమవుతుందండి? ఇది 3, ఇది 5 కాబట్టి 8 అవుతుందండి. మరి ఆ పెట్టుబడులపై నష్టం కావాలంటే ఏం చేయాలండి? 5/8 చేయాలండి. అంటే 5/8% ఏమొస్తుందండి? నష్టం వస్తుందండి. నేను ఇక్కడ 5/8 ఇక్కడ ఆప్షన్‌లో లేదు కాబట్టి మనం ఏం పెట్టుకోవచ్చండి? నన్ ఆఫ్ ది అని పెట్టుకోవచ్చండి. ఏమైనా 5/8 వస్తుందేమో చూడండి ఇక్కడ ఎక్కడ రావట్లేదండి. కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సేమ్ క్వెషన్ అనేది ఆల్రెడీ మనం ముందు వీడియోలో చేయడం జరిగిందండి. క్వెషన్‌లో ఎక్కడ కూడా డేటా కూడా చేంజ్ అవ్వలేదు. యాస్ ఇట్ ఈస్ డేటాతోని మనం ఒకటి చేయడం జరిగింది. అక్కడ మనము 2 పద్ధతుల్లో చెప్పడం జరిగిందండి. ఇక్కడ దీన్ని 3x, 5x అని చేసుకొని చేయడం జరిగింది. ఇలా మనం షార్ట్ కట్‌లో కూడా చెప్పడం జరిగిందండి. ఓకే. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 174 అండి. మీరు ఒకసారి పీడీఎఫ్ పంపిస్తాను కదా! పీడీఎఫ్‌లో సేమ్ క్వెషన్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ క్వెషన్ బట్టి మీరు ఆన్సర్ చేయండి. ఏ మ్యాన్ బాట్ గూడ్స్ వర్త్ 6,000 రూపీస్ అండ్ సోల్డ్ half of them at a certain half of them at a gain of 10%. Yet what gain percent must he sell the remainder so as to get a gain of 25% on the whole. ఒక వ్యక్తి 6,000 రూపాయల విలువైన వస్తువులను కొన్నాడండి. వాటిలో సగము 10% లాభంతోను అమ్ముతున్నాడండి. మొత్తంగా 25% లాభం పొందడానికి మిగిలిన మొత్తాన్ని అతను ఏ లాభ శాతం వద్ద అమ్మాలి అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి మొత్తం ఇచ్చాడండి. సగం సగం అన్నాడు కాబట్టి మనం ఎలిగేషన్ అప్లై చేసుకోవచ్చండి. ఎలిగేషన్ మొదటి సగము ఎంత అంటే 10% లాభం అండి. రెండో సగము ఎంత లాభమో తెలీదండి. మొత్తంగా ఎంత వచ్చిందండి? 25% లాభం వచ్చిందండి. ఇప్పుడు ఈ రెండిటికి మనకి ఎలిగేషన్ అప్లై చేసుకున్నట్లయితే 20కి 10కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 15 వస్తుందండి. ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది? దీని నుండి మైనస్ చేసాం కాబట్టి దీని నుండి మైనస్ చేయవలసి వస్తుంది. కాబట్టి x - 25 అనమాట. ఈ రెండిటి నిష్పత్తి ఏం రావాలండి? చూడండి ఇక్కడ విలువైన వస్తువులు కొన్నాడు. వాటిలో సగము
ఇది ఒక సగం అండి. అంటే 2 సగాలు కాబట్టి 1:1 అవ్వాలండి. 1:1 అంటే అర్థం ఏంటండి? x - 25 15 అవ్వాలండి. మరి x ఏమవుతుందండి? 15 + 25 అవుతుందండి. 40 అనమాట. అంటే 40% లాభం కమ్మాలి అని అర్థం అనమాట. మొత్తం మీద అడిగి 40% లాభం రావాలంటే రెండో భాగాన్ని 40% లాభానికి అమ్మాలి అని అర్థం అనమాట. 40% ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎలిగేషన్ అప్లై చేసుకుంటే బాగుంటుందన్నమాట. సింపుల్‌గా చేయొచ్చన్నమాట. లేదంటే ఇక్కడ మనకి అందులో సగం భాగము 10% లాభంతో అమ్మాడు. అంటే మొత్తం మీద 25% లాభం. అక్కడ మనం ఎక్స్ అనుకోని చేసామనుకోండి మనకి టైం వేస్ట్ అనమాట అక్కడ. ఓకేనండి. ఎలిగేషన్ మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఎలిగేషన్, మిక్చర్ అండ్ ఎలిగేషన్ ఒక టాపికే ఉంది. ఆ టాపిక్‌లో మీరు అర్థం చేసుకుంటే మీకు నీట్‌గా అర్థమైపోతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 175 అండి. ఏ మర్చెంట్ హ్యాస్ 1000 kgs ఆఫ్ షుగర్, ఏ పార్ట్ ఆఫ్ విచ్ he sells at 8% profit and just at 18% profit. He gains 14% on the whole. The quantity in kgs sold at 18% profit. ఇక్కడ కూడా మనం ఎలిగేషన్ అప్లై చేయొచ్చు అండి. చాలా సింపుల్ గా ఇక్కడ ఇచ్చేట్టు అండి. కొంత భాగాన్ని 8%, ఇంకో కొంత భాగాన్ని 18% ప్రాఫిట్ అంటే టోటల్ గా 14% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే ఏం కనుక్కోమనండి 18% ప్రాఫిట్ కి ఎంత అమ్మాడని అడుగుతున్నాడండి. అంతే ఇంకా ఒక వ్యాపారి దగ్గర 1000 కిలోల చక్కెర ఉందండి. అందులో కొంత భాగాన్ని అతను 8% లాభంతోను, మిగిలిన భాగాన్ని 18% లాభంతోను అమ్మాడండి. అతను మొత్తం మీద 14% లాభం పొందినట్లయితే 18% లాభంతో అమ్మబడిన పరిమాణం కావాలండి. చూడండి ఒక భాగాన్ని 8% లాభంతోని ఇంకో భాగాన్ని 18% లాభంతో అమ్మాడండి. టోటల్ గా అతనికి ఎంత వచ్చిందండి ప్రాఫిట్? 14% వచ్చిందండి. కాబట్టి ఎలిగేషన్ అప్లై చేశారనుకోండి 8% ఎంత అమ్మారో తెలుస్తుంది, 18% ఎంత అమ్మారో తెలుస్తుందండి. 14కి 8కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 6 అండి. 14కి 18కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4 అండి. ఈ రెండింటి నిష్పత్తి చూడండి ఏమవుతుందండి 2:3 అవుతుంది. 2:3. 2:3 అంటే మొత్తం ఎన్ని భాగాలండి? 5 భాగాలండి. 5 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోలు అయినట్లయితే 5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోలు అయినట్లయితే మనకి 18% లాభంతో అమ్మబడిన పరిమాణం కావాలి కాబట్టి 18% అంటే ఇది కదా! అమ్మబడిన పరిమాణం ఎంత అండి? 3 భాగాలు కాడ 3 భాగాలు కనుక్కోండి. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే అర్థం ఏంటంటే 5 ఇంటూ 200 చేస్తే 1000 వస్తుందండి. అలాగే 3 ఇంటూ 200 అనమాట. అంటే 600 అవుతుందండి. ఓకేనండి. సి ఈజ్ ఈక్వల్ టు 600 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఈజ్ ఈక్వల్ టు 600 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 176 అండి. A fruit seller has 24 kgs of apple. He sells a part of these at a gain of 20% and the balance at a loss of 5%. If if on the whole he earn a profit of 10%, the amount of apples sold at loss is అని ఇచ్చాడండి. ఇది కూడా మనం ఎలిగేషన్ అప్లై చేసుకోవచ్చండి. ఒక ఫ్రూట్ సెల్లర్ దగ్గర 24 కిలోల యాపిల్ ఉన్నాయండి. అతను వీటిలో కొంత భాగాన్ని 20% లాభంతోను, మిగిలిన మొత్తాన్ని 5% నష్టంతోని లాభం, నష్టం 2 ఇచ్చాడండి. మొత్తంగా అతను 10% లాభం సంపాదిస్తే యాపిల్ మొత్తం నష్టానికి ఎన్ని అమ్ముతాడని అడుగుతున్నాడు. నష్టానికి కావాలి. లాభానికి ఎన్ని అమ్మాడంటే 20% లాభానికి మరియు 5% నష్టానికి ఇక్కడ 5 మైనస్ పెట్టుకోండి. మొత్తం మీద 10 వచ్చిందండి. ఇప్పుడు ఇరిగేషన్ అప్లై చేసినట్లయితే 20% 10% డిఫరెన్స్ ఎంత అంటే 10 అండి. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఏం చేయొద్దు 2 ప్లస్ అయిపోతుందండి. అంటే 10 నుంచి మైనస్ అయి తీసారనుకోండి 10 ప్లస్ మైనస్ ప్లస్ అయిపోతుందండి. ప్లస్ 10 ప్లస్ 5 అయిపోతుంది 15 అవుతుందండి. ఇప్పుడు రెండింటి నిష్పత్తి చూడండి. ఇది 5తో చూసుకున్నట్లయితే 5 3 అండి. ఇది 5తో చూసుకున్నట్లయితే 5 2 అండి. అంటే 3:2 నిష్పత్తిలో వస్తుందండి. మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే 20 యాపిల్ ఉన్నాయండి. ఇక్కడ మనకి 5 వస్తుంది కాబట్టి మొత్తం యాపిల్ సెట్ అవ్వట్లేదు. అంటే మనకి కేజీలకు కదా ప్రాబ్లం లేదండి. మొత్తం 5 పార్టులు అండి. 5 పార్టులు ఈజ్ ఈక్వల్ టు 24 కేజీలండి. అయితే మనకి ఏం కావాలి? లాస్ అండి. లాస్ కావాలి. ఇక్కడ ఏమన్నాడు చూడండి. యాపిల్ మొత్తం నష్టానికి ఎన్ని అమ్ముతున్నాడు? నష్టానికి ఇదే కదండి. అంటే ఈ భాగం అనమాట. అంటే 2 భాగాలు కనుక్కోవాలి. 5 భాగాలు 24 కేజీలు అయినట్లయితే 5 భాగాలు 24 కేజీలు అయినట్లయితే 2 భాగాలు ఎంత అండి? అంటే ఏమవుతుందండి 2/5 ఇంటూ 24 అవుతుందండి. 24 ఎంత అండి? 48 కాబట్టి 48/5 అనమాట. 5తో చూడండి 5 9 45 అండి. అంటే 9.45 అంటే ఇంక మనకు 2 ఉంటుందండి. అంతేనా? 2 కాదు 3 ఉంటుందండి. 3 ఉంటుంది కాబట్టి 5 6లు 30 అనమాట. 9.6 కేజీలండి. 9.6 కేజీలు ఇస్ కరెక్ట్ ఆన్సర్. 9 రాగానే వెంటనే 9 వచ్చింది మీరు ఆన్సర్ పెట్టేయొచ్చండి. ఓకేనండి. కాబట్టి ఎలిగేషన్ అనేది చాలా సింపుల్ అనమాట. తక్కువ ఒక 5 సెకండ్స్ లో మన ఆన్సర్ అయిపోతుందండి ఎలిగేషన్ అప్లై చేసుకుంటే. నార్మల్ గా చేసి ఎక్కువ టైం పట్టేస్తుందండి. అది మీకు కావాలనుకుంటే మన బుక్ లో ఉంటుంది. మీకు ఆర్ఎస్ఎల్ బుక్ లో మీరు చూసుకోండి. ఆర్ఎస్ఎల్ ఓల్డ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ న్యూ లో కూడా ఉన్నాయండి. మీకు బుక్ లో వెనకున్న ఆన్సర్స్ చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. ఏ మ్యాన్ సెల్స్ 2 హార్సెస్ ఫర్ 1475 రూపీస్.
ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్. ఇఫ్ ద ఫస్ట్ ఈజ్ సోల్డ్ అట్ 20% లాస్ అండ్ ది సెకండ్ అట్ 25% గెయిన్, వాట్ ఈజ్ టోటల్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ రూపీస్ అని ఇచ్చాడండి. ఒక మనిషి 2 గుర్రాలను 1475 రూపాయలకు విక్రయించాడండి. ఓకేనండి. మొదటి గుర్రం కొన్న ధర రెండవ గుర్రం అమ్మకం ధరతో సమానం అండి. మొదటి 20% నష్టానికి మరియు అది రెండవది 20% లాభానికి విక్రయించబడితే అతను మొత్తం లాభం లేదా నష్టము కావాలన్నమాట ఇక్కడ. ఓకేనండి. ఇక్కడ మీరు క్వశ్చన్ అనేది క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు క్వశ్చన్స్ వేరు, ఈ క్వశ్చన్ వేరండి. ఇది మనకి చూసుకున్నట్లయితే స్కూల్లో అంటే మనకి నైన్త్ గాని ఎయిత్ లోనే టెక్స్ట్ బుక్ లో యాస్టీస్ క్వశ్చన్ ఉందండి, అంటే స్కూల్ టెక్స్ట్ బుక్ లో. ఇక్కడ దీన్ని మనం షార్ట్ టెక్నిక్ ఉపయోగించుకొని చేస్తే దీనికి సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒకసారి చెప్తాను చూడండి. మొదటి దానిపై 20% నష్టానికి, రెండవ దానిపై 20% లాభానికి విక్రయించాడు. ఒకటి నష్టము, ఒకటి లాభం అయింది అనుకోండి. ఇక్కడ మనము ఒక వీడియోలో చెప్పడం జరిగిందండి, 20కి 25% రిలేషన్ ఉంటుందని. నెక్స్ట్ 16/2/3% 20% రిలేషన్ ఉంటుందని చెప్పానండి. అంటే ఇది నష్టమైనప్పుడు లాభం అవుతుంది, లాభమైనప్పుడు నష్టం అవుతుంది. నష్టమైనప్పుడు లాభం అవుతుంది, లాభమైనప్పుడు నష్టం అవుతుంది అనమాట. ఈ రెండు ఇచ్చినప్పుడు ఏంటంటే నో ప్రాఫిట్ నో గెయిన్ వస్తుందండి. నో గెయిన్ నో లాస్ వస్తుంది అనమాట. నెయిదర్ గెయిన్ నార్ లాస్ అనమాట. కాబట్టి ఇది కూడా ఆన్సర్ ఇది అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఎలా అంటే చూడండి, ఒక 100 రూపాయల వస్తువు ఉందనుకోండి. ఆ 100 రూపాయల వస్తువు మొదట 20% నష్టం అంటే 80/100 అవుతుందండి. అలాగే 25% లాభం అంటే 125/100 అవుతుందండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. లేదా 0 క్యాన్సిల్ చేయకండి అండి. ఇక్కడ మనం చూడండి, 25/25లో 25/24 అండి. 4తో 4 20 20 ఉంటే 5 ఎంత వచ్చింది? మళ్ళీ 100 వచ్చిందండి. 100 రూపాయల వస్తువు మళ్ళీ ఎలాగైందండి? 100గా మారిందండి. అంటే ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు అనమాట. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది కొంత నమ్మశక్యంగా ఉండదండి. ఎందుకంటే మన ఇక్కడ గుర్రం యొక్క కొన్న వెల మనకు తెలియదు, అమ్మిన వెల తెలియదు. కాబట్టి అది నమ్మశక్యంగా లేనట్టు ఉంటుందండి మెథడ్. మనం చేసినా అదే వస్తుంది. కాబట్టి చూడండి, ఒక మనిషి 2 గుర్రాలను 1475 రూపాయలకి విక్రయించాడు. ఇక్కడ మనకి ఒక్కొక్కటి ఇవ్వలేదు కాబట్టి 2 కలిపి అనమాట. 2 కలిపి సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 1475 అండి. మొదటి గుర్రం కొన్న ధర రెండవ గుర్రం యొక్క అమ్మకం ధరతో సమానం అండి. అంటే మొదటి గుర్రం యొక్క కొన్న వేల ఎక్స్ అనుకున్నట్టయితే రెండవ గుర్రం అమ్మిన వేల ఏమవుతుంది? ఎక్స్ అవుతుందండి. అప్పుడు మొదటి గుర్రం యొక్క కొన్న వేల ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, మొదటి గుర్రం ఇది, ఇది రెండో గుర్రం అండి. మొదటి గుర్రం యొక్క సిపి మనం ఎక్స్ అనుకున్నామండి. అప్పుడు రెండవ గుర్రం యొక్క సిపి మనకు కావాలి. ఎస్పి ఏమవుతుందో చూద్దాము, సిపి ఏమవుతుందో చూద్దామండి. ఇక్కడ మొదటి గుర్రం యొక్క సిపి ఎక్స్ అనుకున్నామండి. మొదటి గుర్రానికి 20% నష్టానికి అమ్మాడు కాబట్టి ఏమవుతుందండి? 80x/100 అవుతుందండి. ఓకేనండి. అంటే దీన్ని సింపుల్ గా మనం 4x/5 అని రాసుకోవచ్చు అండి. ఓకే. రెండో గుర్రం యొక్క సిపి మనకు తెలియదండి. ఓకేనండి. కాబట్టి రెండో సిపి తెలిసినట్టుగా మనం గుర్రం యొక్క అమ్మిన వేల ఎక్స్ అనుకుంటే బాగుంటుందేమో. చూద్దాం. ఇక్కడ మొదటి గుర్రం యొక్క కొన్న వేల అనుకున్నాం, ఇది ఎక్స్. అప్పుడు రెండో గుర్రం యొక్క ఎస్పి తెలుస్తుందండి. ఎంత అండి? ఎక్స్ అండి. ఈ సిపి తెలియదండి. మరి సిపి తెలుసుకోవాలంటే ఎక్స్ మనకు తెలుసు కాబట్టి రెండో గుర్రం ఎంత అండి? 120% లాభం కాబట్టి 120% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినట్లయితే మరి ఇది ఎస్పి అండి ఇది. మరి సిపి ఏమవుతుంది? 100% కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 100/125 ఇంటూ 100 అవుతుందండి. 100 కదా ఎక్స్ అవుతుందండి. ఇక్కడ కూడాను 4 తేడా వచ్చింది చూడండి. అంతేనా? 4x/5 అవుతుందండి. ఇక్కడ 4x/5 వచ్చింది. ఇది సిపి అండి, ఇది ఎస్పి అండి. చూడండి, ఇక్కడ రెండు బాగా మ్యాచ్ చేయండి. ఓకేనండి. సిపి, ఎస్పి రెండు మ్యాచ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు చూడండి, మనకి లాభం నష్టం అని ఎలా తెలుస్తుందండి? రెండు కొన్న వేళ్ళు కలపాలి, రెండు అమ్మిన వేళ్ళు కలపాలండి. ఇప్పుడు సిపి చూడండి, మొదటి గుర్రం యొక్క సిపి ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ రెండో గుర్రం యొక్క సిపి ఎంత వచ్చిందంటే 4x/5 అండి. కాబట్టి 4x/5 తీసుకున్నామండి. ఈ రెండు కలిపితే ఎంత అవుతుందండి? ఈ 5 వెళ్ళిపోతుంది. 5x + 4x అంటే 9x/5 అవుతుందండి. రెండు గుర్రాల యొక్క ఎస్పి ఎంత అండి? ఎస్పి ఇక్కడ మనకి ఈ ఎక్స్ రూపంలో తెలుసుకున్నట్లయితే ఎస్పి ఇక్కడ ఎంత అండి? 4x అండి. 4x/5 అండి. ఇక్కడ ఎస్పి ఎంత అండి? ఎక్స్ అండి. ఈ రెండు కలిపిన కూడా ఏమవుతుందండి? 9x/5 అండి. ఇక్కడ కొన్న వేల అమ్మిన వేల సమానం అయిపోయింది కాబట్టి మనకి ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదండి. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలనుకుంటే ఈ 9x/5 ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1475 రూపాయలండి. మరి ఇది కూడా ఏమవుతుందండి? 1475, ఎందుకంటే రెండు సమానమే కాబట్టి. ఈ రెండింటికి లాభము లేదు, నష్టము లేదండి. కాబట్టి నో ప్రాఫిట్ నో గెయిన్ అనమాట.
ఓకేనండి. సింపుల్‌గా ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 20, 25, 16 × 2/3 20 ఈ 2 కూడా ఎలా ఉంటాయంటే లాభము, నష్టం వచ్చినప్పుడు 2 లాభము ఇవ్వవు, నష్టము ఇవ్వండి. ఒకటి లాభం అవ్వాలి, ఒకటి నష్టం అవ్వాలండి. ఓకేనండి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. 2 లాభమైనప్పుడు, 2 నష్టమైనప్పుడు పనిచేయదండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నెంబర్ 178 అండి. 2/3 ఆఫ్ ఏ కన్సిగ్మెంట్ వాస్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 6% అండ్ ది రెస్ట్ ఎట్ లాస్ ఆఫ్ 3%. ఇఫ్ హౌఎవర్ there was an overall profit of 540 rupees. ది వాల్యూ ఆఫ్ కన్సిగ్మెంట్ వాజ్ అని ఇచ్చాడండి. సరుకులో 2/3 వంతులు లాభం 6% తో మిగిలినవి 3% లాభంతో అమ్ముడయ్యాడండి. మొత్తం లాభం చూసుకున్నట్లయితే 540 అయితే సరుకు విలువ ఎంత అడుగుతున్నాడండి. సరుకు విలువ చూడండి, సరుకులో 3/2 వంతులు అండి. అంటే మొత్తం 3 వంతులు చేసినట్లయితే 2 వంతులు 1 వంతు విడదీశాడండి. 2 వంతుల్ని 6% లాభంతోనండి 6% లాభం కాడ ప్లస్ వేసుకున్నాను. 1 వంతుని 3% నష్టంతో కాడ -3 వేసుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే 2 6లు 12 కాడ 12% -3 అండి. అంటే ఎంత అయిందండి? 9% అవుతుందండి. 9% బై మొత్తం లాభం మనకు కావాలనుకుంటే, మొత్తం మీద లాభం కావాలంటే మొత్తం 3 భాగాల కాడ బై 3 వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుంది? 3% లాభం వస్తుందండి. ఎందుకంటే ప్లస్‌లో వచ్చింది కాబట్టి. ఈ 3% లాభం ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఇచ్చింది ఎంతండి? 540 అండి. అయినట్లయితే మనకేం కావాలి? సరుకు యొక్క విలువ కావాలి కాబట్టి 100% కావాలండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3% 540 అంటే 3 ఇంటూ 180 చేస్తే 580 అవుతుందండి. ఇక్కడ కూడా ఇంటూ 180 చేశారనుకోండి. అంటే ఏమవుద్దండి? 180 పక్కన 2 సున్నాలు వస్తాయండి. అంటే 18,000 అవుతుందండి. కాబట్టి 18,000 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 18,000 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఆలోచన విధానం మీకు ఇలా రావాలండి. వచ్చినప్పుడు బాగుంటుందన్నమాట. లేదంటే ఎక్స్ అనుకున్నట్టు చేసుకున్నట్లయితే టైం వేస్ట్ అవుతుందండి. మీకు ఒకసారి కావాలంటే బుక్‌లో ఉన్న ప్రాసెస్ చూడండి. ఆ ప్రాసెస్ అనేది టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీరు షార్ట్ కట్ చేసినప్పుడు ఒక నెగెటివ్ కూడా ఉందండి. ఇక్కడ మీరు 9/3 వేయడం మర్చిపోయారనుకోండి. మొత్తం ఇక్కడ 3 భాగాలు కూడా బై 3 వేసానండి. బై 3 వేయడం మర్చిపోయారనుకోండి మనకు ఆన్సర్ తప్పైపోతుందండి. 9% ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకున్నప్పుడు కూడా తప్పైపోతుందన్నమాట. ఓకేనండి. కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నెంబర్ 179 అండి. ఏ ట్రేడర్ పర్చేజెస్ ఏ వాచ్ అండ్ ఏ వాల్ క్లాక్ ఫర్ 390 రూపీస్. ఈ సెల్స్ దెమ్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ద వాచ్ అండ్ 15% ఆన్ ద వాల్ క్లాక్. ఈ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5150. ది డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ ప్రైసెస్ ఆఫ్ వాల్ క్లాక్ అండ్ వాచ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడండి. ఒక వ్యాపారి ఒక గడియారము మరియు గోడ గడియారాన్ని నార్మల్ గా గోడ గడియారము, చేతి గడియారం అనుకుందామండి. ఈ రెండింటిని కలిపి 390 రూపాయలు కొనుగోలు చేస్తాడండి. అతను వాటిలో గడియారాన్ని 10% లాభానికి, గోడ గడియారాన్ని 15% లాభానికి అమ్మాడండి. మొత్తం మీద అతను 51.50 లాభం పొందుతాడండి. 51.50 లాభం పొందుతాడు. అయితే గోడ గడియారము మరియు గడియారము యొక్క అసలు ధరల మధ్య వ్యత్యాసం కావాలండి. అసలు ధర అంటే దీని వేరు, దీని ధర వేరు, దీని ధర వేరు అయి ఉంటుందన్నమాట. దాని మధ్య వ్యత్యాసం కావాల్సి ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఇక్కడ మనకు ఎలిగేషన్ అప్లై చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ పర్సెంటేజ్, ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాడు. కానీ టోటల్ అనేది పర్సెంటేజ్ ఇవ్వలేదండి. ఒకటి దీని పర్సెంటేజ్ అయినా మార్చుకోండి, లేకపోతే దీని వాల్యూ అయినా కట్టండి. దీని పర్సెంటేజ్ మార్చుకోవడం మనకి సింపుల్, ఒకటే కాబట్టి సింపుల్ గా ఉంటుంది. కానీ దీని ముందు పర్సెంటేజ్ గా మార్చేయండి. మొత్తం మనకి ఎంత కొన్నాడంటే 390 రూపాయలు కొన్నాడు కాబట్టి అంతే 100% ఈజ్ ఈక్వల్ టు 390 అండి. అయినట్లయితే ఎంత శాతము 51.50 అవుతుందో మనకు కావాలండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఏమవుతుందండి? 100 ఇంటూ 51.50/390 అవుతుందండి. ఓకేనండి. దీన్ని ఇక్కడ 100తో గుణించినట్లయితే పాయింట్ పోతుంది కాబట్టి 51.50/390 అన్నమాట. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏమైనా ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసిందేమో చూడండి. 39 డైరెక్ట్‌గా క్యాన్సిల్ అయిపోతే ఓకే. 39తో 1ల 5ల 15 అయిపోతుందేమో చూడండి. ఎందుకంటే చివరి 5 ఉందని వేసేసాను నేను. ఒకసారి 39 ఇంటూ 15 వేయండి. లేకపోతే 9 టేబుల్ 5 ఎప్పుడు వస్తుందండి? ఇక్కడ సరిపోయింది. ఓకే, చూద్దాం ఇక్కడ. 15తో 15 9 ఎంత? 135 అండి. 13 అండి. 15 3 45 అండి. 45 ప్లస్ ఇది ఒకటి అంటే ఎంత అవుతుందండి? 8 58 అవుతుందండి. కానీ ఇక్కడ ఎంత ఉందండి? 51 ఉందంటే అవ్వట్లేదండి. అంటే మనకి పాయింట్‌లో వచ్చే అవకాశం ఉందండి. ఓకే, తెరిపిస్తున్నాను. పాయింట్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా టేబుల్‌తో పోతుందేమో చూడండి. ఇక్కడ మనకి 13తో క్యాన్సిల్ అవ్వట్లే, 3తో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇక్కడ 10 ఉండిపోయిందండి. తప్పదు మరి.
మనం ఇలాగ ఈ మోడల్లో దిగాం కాబట్టి ఖచ్చితంగా మరి ఇదే మోడల్లో మనం చేసేద్దాము. ఎంత అంటే 515/39 అండి. చాలా ఎక్కువ వచ్చింది. ఇంత ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకేనండి, నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేద్దామండి. ఇది పర్సంటేజ్ అండి. ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే మనకు చూడండి, గోడ గడియారం ఎంత అంటే 10% లాభం అండి. నెక్స్ట్ గడియారాన్ని 10% లాభము, గోడ గడియారం చూసుకున్నట్లయితే 15% లాభం అండి. ఇప్పుడు మొత్తం కలిపి ఎంత వచ్చిందండి? 515/39% లాభం వచ్చిందండి. ఇప్పుడు ఈ రెండింటికి ఎలిగేషన్ అప్లై చేయాలండి. ఎలిగేషన్ అప్లై చేస్తే ఇప్పుడు దీనికని ఇది పెద్దది కాబట్టి మైనస్ చేయాలండి. అంటే 515/39 మైనస్ 10 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి? 15 మైనస్ 515/39 అవుతుందండి. ఇప్పుడు మనం ఈ 39 ఇక్కడ పంపించారనుకోండి, 390 అవుతుందండి. 515 నుంచి 390 మైనస్ చేసేయండి /39 అనమాట. ఈస్టు ఈ 15 into 39 చేసి ఇంతకుముందు మనకు వచ్చిందండి ఎంత? 585 అంత వచ్చింది. మైనస్ 515/39 అండి. ఈ 39 క్యాన్సిల్ చేసండి. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 515 నుంచి 390 మైనస్ చేస్తే 5 నుంచి 0 తీస్తే 5 అండి. ఇక్కడ 11 ఉంటుంది. 11లో 9 తీస్తే 2 అండి. 125 వచ్చిందండి. ఇక్కడ ఈ రెండు మైనస్ చేస్తే 5 నుంచి 5 తీస్తే 0, 8 నుంచి 1 తీస్తే 7 అండి. 70 వచ్చింది అనమాట. 125 ప్లస్ 70 వచ్చిందండి. 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 14 అండి. 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 25 అండి. అంటే ఎంత వచ్చిందండి? 25:14 రేంజ్ లో ఉందండి. 25:14 అంటే ఆ రేషియోలో ఆ కాస్ట్లు ఉన్నాయని అర్థం అనమాట. ఆ రేషియోలో కాస్ట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే మొత్తం విలువ ఇచ్చాడండి. మొత్తం కొనుగోలు ధర ఇచ్చాడు. ఎంత అంటే 390. ఈ మొత్తం ఎంత అండి? 25 ప్లస్ 14 అంటే 39 అండి. 39 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 390 అండి. మనకేం కావాలండి? గోడ గడియారంకు గడియారం మధ్య తేడా కావాలి. రెండింటి మధ్య తేడా కావాలి. రెండింటి మధ్య తేడా చూడండి. 25 నుంచి 14 తీస్తే 11 ఉందండి. 11 కావాలి. 39 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు అంటే 39 10 390 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 10 అవుతుందండి. అంటే ఎంత అవుతుందండి? 110 అవుతుందండి. 110 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ 11 రాగానే 11తో పోయేది ఆన్సర్ మనం పెట్టవచ్చు వెంటనే. ఓకేనండి. ఈ ఒక్కటి మనకి ఇక్కడ ఎక్కువ వాల్యూ వచ్చిందండి. నార్మల్ గా ఎక్స్ తీసుకున్నా సరే మనకి ఇక్కడ వాల్యూ ఎక్కువ అవుతుందండి. మీరు కావాలంటే ఎక్స్ తీసుకొని ట్రై చేయండి. చేస్తే మీకు తేడా తెలుస్తుంది అనమాట. ఎక్స్ తీసుకుని ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ పేజ్ తీసేద్దాం. ఇక్కడ గోడ గడియారం అనేది గోడ గడియారం కాదు, మామూలు గడియారం ఎక్స్ అని తీసుకోండి. గడియారం ఎక్స్ అని తీసుకున్నట్లయితే మరి గోడ గడియారం ఏమవుతుందండి? 390 మైనస్ ఎక్స్ అవుతుందండి. సిపిలు అనమాట ఇవి. దీనికి 10% లాభం అండి. దీనికి 15% లాభం అండి. అవునా కదా? ఒకసారి చెక్ చేసేయండి. మళ్ళీ తప్పు అయిపోతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం మనము. గడియారం 10% అండి. గోడ గడియారం 15% అండి. ఓకేనండి. మొత్తం మీద లాభం ఎంత అండి? ఇదండి. ఇప్పుడు చూడండి, దీనిలో లాభం చూడండి. గడియారంలో లాభం కాబట్టి ఎక్స్ ఇంటూ లాభం మాత్రమే కనుక్కోవాలి కాబట్టి 10/100 తీసుకుందామండి. అదే అమ్మిన వేలు కావాలనుకుంటే మనం ఏం చేయాలి? 110/100 లాభం మాత్రమే కావాలి కాబట్టి ప్లస్ గోడ గడియారంలో లాభం ఎంత అండి? 390 మైనస్ ఎక్స్ ఇంటూ ఇందులో 15% లాభం వచ్చింది. ఇక్కడ 15/100 అండి. ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 51.50 అండి. ఇప్పుడు రెండు ఈక్వల్ చేయండి. ఇక్కడ ఇదంతా అండి, ఇది 10x అండి. 10x/100 ఉంటుంది. ప్లస్ ఇక్కడ 39 ఇంటూ 390 ఇంటూ 15 అండి. అంటే ఇంతకుముందు మనం చేసాం. ఎంత వచ్చిందండి? 589 ఎంత వచ్చిందండి? పక్కన 0 మైనస్ 15x అండి. ఇక్కడ రెండింటికి కూడా బై ఏముంటుందని 100 ఉంటుందండి. ఈజ్ ఈక్వల్ టు 51.50. ఈ 100 పంపించండి. పంపించిస్తే ఇక్కడ మనకు చూడండి 10x మైనస్ 15x అండి. అంటే మైనస్ 5x అవుతుందండి. మైనస్ 5x ప్లస్ 5890 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? 5150 ఉంది కదండి. ఈ 100 కాస్త వెళ్ళిపోతుందండి. ఇంటూ 100 అవుతుందండి. అంటే మైనస్ 5x ప్లస్ 5890 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం మల్టిప్లై చేసినట్లయితే ఆ పాయింట్ పోతుందండి. 5150 అనమాట. ఈ 5x అటు పంపించండి. ఇది పంపించండి. అప్పుడు ఏమవుతుంది మనకి? ఈ 5x అటు వెళ్ళిపోతే ప్లస్ 5x అయిపోతుందండి. ఇక్కడ ఇది ఉండిపోతుంది కాబట్టి 5890 ఇది ఒకటి వస్తుంది కాబట్టి మైనస్ అయిపోతుందండి. ఏది? ఇది వస్తుంది కాబట్టి 5150 అంటే 5150 ఇటు వస్తుందండి. మైనస్ చేయండి. ఇప్పుడు 0 మైనస్ అండి. 9లో 5 తీస్తే 4 అండి. 8లో 1 తీస్తే 7 అండి. 5లో 5 తీస్తే 0 అండి. 740 వచ్చిందండి. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 740 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 740/5 అండి. 5తో చూసుకున్నట్లయితే 5 1 5 ఇంకా మనకి 24 ఉంది కాబట్టి 5 4 20 అండి. ఇంకా 40 ఉంది కాబట్టి 5 8 అండి. 148 రూపాయలు అవుతుందండి.
అంటే దీని కాస్ట్ ఎంత అంటే 148 రూపాయలు అయిందండి. మరి దీని కాస్ట్ ఏమవుద్దండి? 390 నుంచి 148 మైనస్ చేసేయండి. చేస్తే ఎంత అవుతుందండి? ఇక్కడ 2 148 ఒకసారి మళ్ళీ చూడండి. 148 వస్తే తప్పండి. మనం ఎక్కడో తప్పు చేసాం చూడండి ఇక్కడ. ఇక్కడ 15తో గుణించినప్పుడు తప్పు అనుకుంటాను. ఇంతకుముందు ఎంత వేసామని చూడండి ఇక్కడ 15తో గుణించినప్పుడు 585 వేసామండి. ఇక్కడ 589 వేసాను నేను. 85 అండి ఇది. 585. 9 ఎందుకు వస్తుంది? 5 కదా. ఇది కూడా 585 అండి. 85 అంటే మైనస్ చేసినప్పుడు చూడండి 5 మైనస్ 5 0 అయిపోతుందండి. 0 మైనస్ 0 0. 5 మైనస్ 5 ఎంత అంటే 0 అండి. 700 వచ్చింది అనమాట ఇక్కడ. 700/5 అండి. ఇప్పుడు మనకు వాల్యూ మారిపోతుంది. అయితే చూడండి 5 ఒకట్లు 5 అండి. ఇంకా 20 ఉంటుందండి. 5 4 అంటే 140 వచ్చిందండి. అంటే ఇది 140. ఇది 140 అయితే 140 మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 390 మైనస్ 0 పోయిందండి. 9లో 4 తీస్తే 5 అండి. 250 అండి. అంటే ఒకదాని వాల్యూ ఎంత అండి? 140 అండి. ఇంకో దాని వాల్యూ ఎంత అండి? 250 అండి. ఈ రెండింటికి తేడా చూడండి ఎంత అండి? 110 అండి. కాబట్టి మనం 110 ఆన్సర్ పెట్టాం చూడండి. 110 ఆన్సర్ పెట్టాం. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? రెండింటికి తేడా ఎంత వచ్చిందండి? 110 వచ్చింది అనమాట. ఇది గడియారంది, ఇది గోడ గడియారంది. ఓకేనండి. ఆ రెండింటికి తేడా చూసుకున్నట్లయితే 110 అండి. ఎలా చేసినా మనకి అదే ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ మనకి ప్రాసెస్ ఎక్కువ అండి చూడండి. ఇది ప్రాసెస్ ఎక్కువే. ఇక్కడ మనకి మాక్సిమం మనకి ఏమనుకున్నానంటే నేను ఇక్కడ మనకి వాల్యూ చాలా తక్కువ వస్తుంది అనుకున్నాను. ఎంత పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ అంత పెద్ద వచ్చింది తప్పదు. ఎంత పెద్ద వచ్చినా మనకి ఆన్సర్ వస్తుందని మీరు గ్రహించాలి అంతే. ఓకేనండి. అది ఎంత పెద్దది రాకపోతే ఎలిగేషన్ అనేది 5 సెకండ్లో ఆన్సర్ అయిపోతుందండి. అంత పెద్ద వచ్చింది కాబట్టి ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ పడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 180 అండి. ఆల్బర్ట్ బైస్ 4 హార్సెస్ అండ్ 9 cows ఫర్ 13,400 rupees. If he sells the horse at 10% profit and cows at 20% profit, then he earns a total profit of 1880 rupees. 1880 rupees or 880 rupees. ది కాస్ట్ ఆఫ్ హార్స్ ఈజ్ అని ఇచ్చారండి. ఆల్బర్ట్ 4 గుర్రాలు 9 ఆవులను 13,400 రూపాయలు కొనుగోలు చేశారండి. అతను గుర్రాలను 10% లాభానికి, ఆవులను 20% లాభంతో విక్రయిస్తే అతను మొత్తం మీద ఎంత లాభం వచ్చిందండి? 1880 రూపాయలు లాభం పొందాడండి. అయితే గుర్రం యొక్క కొన్న వేల ఎంత అడుగుతున్నాడు? గుర్రం యొక్క కొన్న వేల. ఇక్కడ మనకి కొనుగోలు చేశాడు కాబట్టి మనము గుర్రం యొక్క కొనుగోలు ధర ఎక్స్ అనుకుని, ఆవు యొక్క ధర వై అనుకుని అలా ట్రై చేయొచ్చండి. అంటే అప్పుడు ఏమవుతుందండి? 4x + 9y = 13,400 వస్తుందండి. ఇది ఒక ఈక్వేషన్ అండి. నెక్స్ట్ మనకి లాభాలు ఉన్నాయి కదండి. దాని ఆధారంగా కూడా ఒక ఈక్వేషన్ వస్తుందండి. ఆ లాభాలు చూడండి ఇక్కడ రాస్తాను. తర్వాత ఇక్కడ తీసుకోవచ్చు. మనం చేయడానికి బాగుంటుంది కాబట్టి. గుర్రం మీద ఎంత లాభం అండి? 10% లాభం అండి. అలాంటివి 4 గుర్రాలు కాబట్టి 4 × x అండి ఇంటూ 10% లాభం కాబట్టి లాభం మాత్రం ఇచ్చాడు ఇక్కడ. లాభమే తీసుకోండి. 10/100 అండి. ప్లస్ ఆవులు చూసుకున్నట్లయితే 9y కాబట్టి 9y ఇంటూ లాభం ఎంత అండి? 20% కాబట్టి 20/100 అండి. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. = ఎంత అండి? 1880 అనమాట. ఇక్కడ మనకి చూడండి 4x ఇంటూ 0 లేదా 4x 4x/10 వచ్చిందండి. ఇక్కడ 9 18/10 వచ్చిందండి. = 1880. ఇప్పుడు ఏమవుతుంది చూడండి 4x + 18y = పంపించినట్లయితే ఏమవుతుందండి? 1880 పక్కన మనకు 0 చేరుతుందండి. అది ఇక్కడ వేసుకోండి. 4x + 18y ఎంతండి? 18,800 అయిందండి. ఇప్పుడు ఈ 2 మైనస్ చేశారనుకోండి. మైనస్ చేసి 2 క్యాన్సిల్ అయిపోతాయండి. 9y నుంచి 18y మైనస్ చేస్తే 9y వస్తుంది. ఇక్కడ కూడా మైనస్ చేశారనుకోండి. ఎంతండి? 400. ఇది 8లో 3 తీస్తే 5 అండి. 5,400 వచ్చిందండి. మైనస్ వస్తుంది. ఈ మైనస్ మైనస్ పోతుందండి. y ఏమవుతుందండి? 5,400/9 అవుతుందండి. 5,400 అంటే 9తో క్యాన్సిల్ అయిపోతుందండి. 9 6లు కదా 54 అంటే 600 వస్తుందండి. y అంటే ఏంటంటే ఇది ఆవు అనమాట. మనకి ఏం కావాలంటే గుర్రం యొక్క కొన వాల్యూ కావాలండి. అంటే x వాల్యూ కావాలి. ఈ y తీసుకెళ్ళి అందులో వేసేయండి. ఫస్ట్ దానిలో వేసేయండి. ఫస్ట్ దానిలో వేస్తే ఏమవుతుందండి? 4x + 9y కాబట్టి 9 6లు 54 అండి. 5,400. ఇక్కడ 9y వచ్చింది కాబట్టి 9 వేస్తే అయిపోయిందండి డైరెక్ట్ గా. 5,400 = 13,400 అండి. మరి 4x ఏమవుతుందండి? 13,400 మైనస్ 5,400 అండి. మైనస్ చేయండి. 13,400 నుండి 5,400 తీసారనుకోండి. 400 400 పోతే 0 వచ్చేస్తాయండి. 13లో 5 తీస్తే 8 అండి. 8,000 వచ్చిందండి. మరి x ఏమవుతుందండి? 8,000
బై 4 అనమాట. 4తో చూడండి 4 రెళ్ళు 8 కాబట్టి 2000 అవుతుందండి. అంటే ఒక గుర్రం యొక్క ఖరీదు ఎంత అంటే 2000 అండి. ఒక గుర్రం యొక్క ఖరీదు ఎంత అంటే 2000 అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇది కొద్దిగా మనకి ప్రాసెస్ ఎక్కువేనే. ఈ మాక్సిమం మనం 20-30 సెకండ్‌లో చేసి వచ్చానండి, ప్రాబ్లమ్ ఏం లేదు. క్యాలిక్యులేషన్ ఫాస్ట్‌గా అయిపోతే సరిపోతుందనమాట. ఓకేనండి. అయితే ఈ విధంగా చేయొచ్చు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 180 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.